హాయ్ అండి, నమస్తే. నేను మీ సమాధానం. ఈరోజు ఏం చేస్తున్నాం అంటే ఎండు చేపల పులుసు రాగి సంగటి చేస్తున్నాము. చేపలు మంచిగా క్లీన్ చేసుకోవాలి. చేపలు ఒక గిన్నెలో వేసి శుభ్రం క్లీన్ చేసుకోవాలి. చేపలు ఈ విధంగా వేసేలు వేసుకొని ముందు నీళ్ళు పోసి నానబెట్టి ఒక 5 నిమిషాలు ఆగినాక శుభ్రంగా 4-5 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి చేపల్ని. ఈ లోపల మనం బియ్యం నానబెట్టుకున్నాం. ఒక గ్లాసు మీ కాడున్న రేషన్ బియ్యం ఒక గ్లాసు పోసుకొని మంచిగా నీళ్ళు పోసి శుభ్రంగా 4-5 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. అది సంగటికి బాగా జిగురు ఉంటుంది, బాగా మెత్తగా ఉడకటానికి బాగుంటుంది. ఎసురు ఎక్కువ పోసుకొని ఒక గ్లాసు బియ్యం కదా, ఒక 5 గ్లాసులు నీళ్ళు పోసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. బియ్యం ఇట్లా మంచిగా కడిగి ఒక 2-3 సార్లు బాగా కడిగి బియ్యం నీట్గా కడుక్కొని తీసుకొచ్చానండి. ఇప్పుడు చేపల్లోకి ఒక చెంచా పసుపు, ఒక 2-3 చెంచాల కారం, సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ, ఒక 2-3 టమాటాలు, ఒక చెంచా ఉప్పు, చేపల కూర కదా కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టిద్ది. కొంచెం పడుతుంది. ఇవి ఇప్పుడు మంచిగా ఇవి జీలకర్ర ధనియాలన్నీ కలిపి పట్టుకుని మసాలా కారం ఈ విధంగా కలుపుకొని ఇవి పొయ్యి మీద పెట్టుకున్నామండి. పొయ్యి ముట్టించి కొంచెం పొయ్యి మీద మగ్గనిచ్చి తర్వాత చింతపండు పులుసు కలిపి పోసుకున్నాం. తర్వాత ఇప్పుడు కొంచెం ఎడంగా పెట్టు. ఇప్పుడు చేపలు ఈ టమాటాలు వేసి పొయ్యి మీద పెట్టాం కదండి, సిమ్లో పెట్టాము. బియ్యంలోనే వాసన అయితే గుమగుమలాడిపోతుంది ఎండు చేపల పులుసు. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకున్నాం. చింతపండు పులుసు కలిపి ఈ విధంగా కలిపి పులుసు పోసుకోవాలి. ఇంకా నీళ్ళు వేసుకొని ఇంకా కొంచెం ఇక్కడ చూపించాం. ఇప్పుడు దీంట్లో కారం ఉప్పు సరిపోయిందేమో చూసుకోవాలి. చూసుకొని ఏదైనా తక్కువైతే ఇప్పుడే వేసుకోవాలి. నాకైతే సరిపోయింది అనిపిస్తుంది. మూత పెట్టి ఉడికించుకుందాం. చేపల కూర ఉడుకుతుంది. మనం ఇప్పుడు సంగటికి బియ్యం కూడా పొయ్యి మీద పెట్టుకుందాం. బియ్యం పొయ్యి మీద పెట్టుకొని ఒక మూత పెట్టుకుందాం. అయిందండి, ఎంత మంచి వాసన వస్తుంది. ఇప్పుడు దీంట్లో అల్లం చిన్నులపాయ కొన్ని ధనియాలు వేసి నూరుకొని లాస్ట్లో వేసుకోవాలి. వేసుకొని మన కూర రెడీ అయిపోయింది. ఒక 2 నిమిషాలు ఉంచి ఇంకా పొయ్యి బంద్ చేసుకుంటే అయిపోతుంది. ఇగో పక్కన సంగటికి అన్నం ఉడుకుతున్నది. ఉడికినాక పిండి వేసుకున్నాం. ఇంకా దగ్గర పడాక పిండి వేసుకున్నాం. పోయిందండి, ఇంక పొయ్యి బంద్ చేసేస్తున్నాం. మంచిగా దగ్గరికి వచ్చేసింది. అన్నం మంచిగా ఉడికింది. ఇప్పుడు మనము పిండి వేసుకోవాలి. పిండి వేసి ఒక గిన్నె పిండి
మంచిగా దీని మీద మూత పెడితే అన్నం అంతా పీల్చుకునేది. ఇప్పుడు మనం మూత వేసి సిమ్లో పెట్టి కొద్దిసేపు ఉడికినాక కలుపుదాం. ఇదిగో ఈ రకంగా ఉడికింది. ఇప్పుడు మనం కలుపుకుందాం. పిండి సిమ్లో పెట్టి కలుపుకోవాలి. నా కాడ తెడ్డు లేదు కానీ తెడ్లాగా ఇది ఉన్నది. వెనక జరుగు పిండి ఇదిగండి. ఈ రకంగా మంచిగా తెడ్డు పెట్టి బాగా కలిసేటట్టుగా బాగా కలపాలి. మనకి రాగి సంగటి కూడా రెడీ అయిపోయింది. మంచిగా కలపాలి. అయిపోయిందండి. దీన్ని ఇట్లాగనే ముద్దలు కట్టుకోవచ్చు లేదంటే ఇట్లానైనా చేసుకోవచ్చు. అయిపోయింది. కొంచెం సేపు 1 నిమిషం 2 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. ఇప్పుడైతే రాగి సంగటి చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ చేపల పులుసు అయితే మంచి వాసన గుమగుమలాడిపోతుంది. ఒకసారి చేసుకొని చూడండి.